ఒకసారి నా భార్యతో అన్నాను, ఇస్తే నేను ఒక మాట అడిగితే ఏమనుకోవా? సేవలోకి వచ్చి నాకే ఏమనుకోను చెప్పాను. మనకిద్దరు దేవుడు ఇద్దరిని మగపిల్లల్ని ఇచ్చాడు కదా, నువ్వు అంటే చెరొకళ్ళని దత్తత ఇచ్చేద్దామన్నా. ఎందుకంటే మనం వాళ్ళకి తృప్తికరంగా ఆహారం పెట్టలేము, ఒంటి నిండా వస్త్రం ఇవ్వలేము, చక్కని చదువు చెప్పించలేము. ఆడపిల్లలన్న అయితే ఎవరన్నా సందేహిస్తారే కానీ మగపిల్లలు అయితే గంతేసి తీసుకుంటారు. పిల్లల్ని దత్తత ఇచ్చేద్దామా? పాపం ఏడ్చి మౌనంగా ఉంది. నేను ఏడ్చాను. ఎందుకు అంటే, నువ్వు వేరే రకంగా అనుకోవద్దు, దేవుని పనిలో ఉన్నాం కదా. మన బిడ్డలు లేని వాళ్ళు పెంచుకుంటారు. అట్లా త్యాగం చేసినట్టయితే, దేవుని కొరకు బిడ్డల్ని రక్షించినట్టయితే, మరి మనం ఆత్మీయ బిడ్డల్ని సంపాదించాలి కదా. కాబట్టి మరి ఈ వేదన మనం వాళ్ళ విషయంలో బాధ్యత నెరవేర్చలేమేమో నాకు ఈ ఆలోచన వచ్చింది. మౌనంగా కాసేపు ఆలోచించి నీ మనసుకి ఎలా ఉంటే అలా చేయాలి. చాలా ఏసై ముందు కూర్చొని ఆశ్చర్యం. ఆ పరిస్థితి వచ్చిద్దేమో అనుకున్నా కానీ రానిలేదు. నా పిల్లల్ని నా దగ్గరే స్థిరపరిచి నా కళ్ళ ముందు వాళ్ళు ఎదిగేటట్టు చేశాడు ఆయన.